ట్రంప్‌కి మోడీ దెబ్బ మామూలుగా లేదు. డైరెక్ట్‌గా ట్రంప్‌తో మాట్లాడుతూనే యూఎస్ ఇన్‌ఫ్లూయెన్స్ ఏమీ లేదు. పాకిస్తాన్ అడగటం వల్లే మేము ఆపాము అని చెప్పి ట్రంప్‌తోనే డైరెక్ట్‌గా చెప్పేశారు. ట్రంప్ పబ్లిక్‌గా నాకు క్రెడిట్ ఇవ్వరు అది ఇది అని అందరితో చెప్పుకుంటా అన్నాడు. మోడీ డైరెక్ట్‌గా యూఎస్‌ది ఏం కాదు, వాళ్ళు అడిగారు కాబట్టి ఇదే. ఫ్యూచర్‌లో వస్తే మళ్ళా కొడతాము. మళ్ళా వాళ్ళు తప్పు చేస్తే మళ్ళా కొడతాం. మళ్ళా ఎక్స్ట్రాలు చేయొద్దు అని చెప్పారు. నీదేమీ లేదురా బాబు అని చెప్పారు. అది ఒకటైతే నెక్స్ట్ మోడీ ఇప్పుడు G7 కని చెప్పి కెనడాలో ఉన్నారు. ట్రంప్ అడిగారు వెళ్ళేటప్పుడు యూఎస్‌లోకి రండి ఒకసారి. యూ కెన్ స్టాప్ హియర్ అని చెప్పి అడిగితే దానికి మోడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మీటింగ్స్ ఉండటం వల్ల స్కెడ్యూల్ ఉండటం వల్ల కుదరదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. అసలు యూఎస్ ప్రెసిడెంట్ అడిగితే అన్ని ఎక్కడ వదిలిపెట్టి ఎగేసుకొని వెళ్ళిపోతారు ఎవరైనా ప్రపంచంలో. అలాంటిది మోదీ ఆయన అడిగితేనే సున్నితంగా తిరస్కరించారు. నాకు తెలిసి దౌత్యం అంటే ఎళ్లి రాసుకొని పూసుకొని మాట్లాడటమే కాదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడకూడదు అంటారు కదా! ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి కాదు, ఎక్కడ తగ్గాలి అనేది. అది దౌత్యంలో కరెక్ట్‌గా వస్తది. ఒక మోదీయే ఇదంతా చేశారని కాదు కదా! ద హోల్ టీమ్ ఈస్ టేకింగ్ డెసిషన్స్ అకార్డింగ్‌లీ. సో దట్ దాని ఇంపాక్ట్ దేశం మీద చాలా తక్కువ ఉండాలి అని. వెళితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? వెళ్ళకపోతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? ఈ టైంలో మాట్లాడితే దేశానికి లాభమా? నష్టమా? మాట్లాడకపోతే లాభమా? ఇట్లా అన్నీ చూసుకొని ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న టీమ్. అటుపక్క ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఈఏఎం కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు టీమ్ మొత్తం ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ అనైతే నాకు అనిపిస్తుంది.